తనకు కాబోయే అల్లుడు ఎలాంటి వాడో తెలుసుకోవటానికి ఒక మామ చేసిన పని ఇప్పుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. సాధారణంగా మనం పెళ్లి సంబంధాలు చూసేటప్పుడు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూస్తాం. ఆస్తిపాస్తులు ఎంత ఉన్నాయి, ఉద్యోగం ఏమిటి, జాతకాలు కుదిరాయా లేదా, ఇలాంటివన్నీ లెక్కలు వేస్తాం. అయితే ఇప్పుడు కాలం మారింది కాబట్టి అబ్బాయి జీతం ఎంత వస్తోంది, అతనికి ఏమైనా హోమ్ లోన్లు, కార్ లోన్ల లాంటి ఈఎంఐలు ఉన్నాయా, అసలు పర్సనల్ లైఫ్ లో అతని క్యారెక్టర్ ఏంటో తెలుసుకోవడానికి సోషల్ మీడియా అకౌంట్లు కూడా చెక్ చేస్తున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడకు చెందిన ఒక వ్యక్తి మాత్రం వీటన్నింటికి భిన్నంగా అసలు ఎవరూ ఊహించని విధంగా ఆలోచించారు. తన అల్లుడు ఎలాంటి వాడో తెలుసుకోవటానికి ఏకంగా ట్రాఫిక్ పోలీసులను ఆశ్రయించి అందరికీ షాక్ ఇచ్చారు. కాకినాడ జిల్లా రాయుడుపాలెనికి చెందిన ఆ 55 ఏళ్ల పెద్దాయనకు భార్య లేదు. ఒక్కగానొక్క కుమార్తెను అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. ఇప్పుడు ఆ అమ్మాయికి పెళ్లి చేయాలని అనుకున్నప్పుడు కాబోయే అల్లుడు నడవడిక, సమాజం పట్ల బాధ్యత ఎలాంటివో ప్రాక్టికల్ గా తెలుసుకోవాలి అనుకున్నాడు. అందుకోసం ఆయన కాకినాడ భానుగుడి జంక్షన్ వద్ద విధుల్లో ఉన్న ట్రాఫిక్ పోలీస్ అధికారిని కలిసి కాబోయే అల్లుడికి చెందిన ఒక కారు, ఒక బైక్ రిజిస్ట్రేషన్ నెంబర్లను అందజేశారు. ఈ వాహనాలపై ఏమైనా పెండింగ్ చలానాలు ఉన్నాయా, అబ్బాయి మద్యం తాగి వాహనం నడిపేవాడా, మితిమీరిన వేగంతో ర్యాష్ డ్రైవింగ్ చేస్తాడా అని ఆరా తీశారు. ఒకవేళ వాహనాలపై చలానాలు ఉంటే రోడ్డు నిబంధనలు పాటించని, క్రమశిక్షణ లేని వ్యక్తికి తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చేయనని ఆ తండ్రి తెగేసి చెప్పాడు. దాంతో ఆ పోలీస్ అధికారి సైతం ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. కూతురి భవిష్యత్తు కోసం ఆ తండ్రి పడుతున్న తపనకు ముగ్ధుడైన సదరు అధికారి వెంటనే డిజిటల్ రికార్డుల్లో ఆ 2 వాహనాల నంబర్లను తనిఖీ చేశారు. అదృష్టవశాత్తు ఆ అబ్బాయి రికార్డుల్లో ఎలాంటి పెండింగ్ చలానాలు కానీ, రూల్స్ బ్రేక్ చేసిన కేసులు కానీ లేవని తేలింది. దాంతో ఆ పెద్దాయన ఎంతో సంతోషంగా నిశ్చింతగా అక్కడి నుంచి వెళ్లిపోయారు. కుమార్తెల జీవితం బాగుండాలంటే ప్రతి ఒక్కరూ ఇలాగే ప్రాక్టికల్ గా ఆలోచించాలని ఈ సందర్భంగా పోలీసులు సైతం ఆ తండ్రి ఐడియాను అభినందించారు. సో అబ్బాయిలు త్వరలోనే పెళ్లి పిట్టలు ఎక్కబోతున్నారా? అయితే రోడ్లపై సిగ్నల్స్ జంప్ చేసేటప్పుడు, రాంగ్ రూట్ లో వెళ్లేటప్పుడు కాస్త జాగ్రత్త. ఎక్కడ మీ కాబోయే మామగారు మీ వెహికల్ చలానాలు చెక్ చేస్తారో చూసుకోండి. మరి కూతురు కోసం అంతలా ఆలోచించిన ఈ తండ్రి క్రేజీ ఐడియాపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి.